హాయ్ హలో నమస్తే. అమిత్ షా గారు క్రిస్టియన్ నాయకులు మొత్తాన్ని పిలిచి వాళ్ళతో మీటింగ్ వేసి, నేను మీకు ఎలాంటి అన్యాయం చేయట్లేదు, మీ క్రిస్టియన్స్కి ఎలాంటి అన్యాయం ఉండదు, స్పెసిఫిక్గా క్రిస్టియన్ అని టార్గెట్ ఏం లేదు, ఒక రిలీజియన్ మీద టార్గెట్ ఏం లేదు, ఎన్జిఓలు మొత్తాన్ని మేము స్క్రూటినీ చేద్దాం అనుకుంటున్నాము, ఎన్జిఓలు మొత్తాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నామని క్రిస్టియన్స్తో మాట్లాడారు నాయకుల్ని పిలిచి అనేది ఇప్పుడు వస్తున్న సమాచారం. న్యూస్ పేపర్లో వస్తున్న సమాచారం న్యూస్ పేపర్లో వస్తుంది. అంటే కొన్ని టీవీ ఛానళ్ళు చూపిస్తున్నారు, అమిత్ షా గారు క్రిస్టియన్ నాయకులతో కలిసి మీకు ఎలాంటి భయం లేదని చెప్పారు అని. సరేనండి, మీరు క్రిస్టియన్ నాయకులతో పిలిచి ఎలాంటి భయం లేదని మీరు చెప్పారు, కానీ ఈ క్లాజ్ ఎందుకు పెట్టారని ఇప్పుడు కూడా అడుగుతున్నారు. సరే క్రిస్టియన్స్ కాదండి, ముస్లిమ్స్, సరే ముస్లిమ్స్ కాదు హిందువులే అనుకోండి, హిందూ ఎన్జిఓలే అనుకోండి, హిందూ ఎన్జిఓలే, హిందూ సహోదరుల ఎన్జిఓలే అయితే మాత్రం ఆ ఆస్తులు మీరు తీసుకోవటం ఏంటి? ఎఫ్సిఆర్ఏ సరిగ్గా పనిచేయకపోతే ఓకే, ఎవరో కాలేజీ ఇన్స్పెక్షన్కి వెళ్ళి కాలేజీలో నీకు సరిగ్గా లేవా అని చెప్పి నువ్వు కాలేజీని ఎత్తిపోతారు ఏంటి? ఆ క్యాన్సిల్ చేయాలి. కానీ హోటల్ సరిగ్గా లేదని చెప్పి ఆ స్టవ్ కిచెన్ డబ్బులు ఎత్తుకోపోలేరు కదా, దాన్ని మీరు జప్తు చేయలేరు కదా, దాన్ని మీరు అబ్బాయి మీకు నుంచి హోటల్ నడపొద్దని మూసేయాలి. సో గవర్నమెంట్ కెన్ సీల్, స్టాప్ ది ఆపరేషన్, బట్ ఇట్ కెనాట్ లిఫ్ట్ అవే ది ఎంటైర్ ప్రాపర్టీ, రైట్? మరి ఆ క్లాజ్ తీసేయమని కదా అడుగుతున్నారు. ఒక సింగిల్ క్లాజ్ ఎత్తేయండి, మీరు అన్లిమిటెడ్ పవర్ తీసుకుంటున్నారు మీ చేతుల్లోకి అని వాళ్ళు అంటున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి. మెజారిటీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్పుండవచ్చు మీ మీదేం. ఇప్పుడు ఇంకోటి ఏం జరిగితే గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారు, ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్, లేదంటే మనోళ్ళు స్కూల్ పెడుతున్నారంటే టకటక వచ్చేస్తాయి పర్మిషన్స్. కొద్దిగా ఈయన కొద్దిగా నొక్కాలరా అనుకున్నప్పుడు ఎంఏ వస్తాడు, డియూ వస్తాడా, ఏగినది ఇది బాగాలేదు ఏదైనా లేదా చెత్త ఇదంతా కాదు నువ్వు అని డబ్బుల కోసం అని ఏదైనా నానా తిప్పలు పెట్టేసి ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కొంతమందిని ఇబ్బంది పెడతారు, వదిలేయాలనుకుని వదిలేస్తారు. ఇప్పుడు ఈ ఎన్జిఓల దగ్గర అదే చేసిద్దని వీళ్ళ భయం. నువ్వు ఎన్జిఓలన్నిటికీ కలిపి బిల్లు పెడుతున్నావు, కరెక్టే, బట్ నువ్వు ఓన్లీ క్రిస్టియన్స్ని ఆర్గనైజేషన్స్ని పట్టుకుంటావని భయం. ఎందుకు హిందూ ఆర్గనైజేషన్స్ని పట్టుకోరు? ఎందుకంటే హిందూ ఎన్జిఓలు, గోశాలలు అవన్నీ కూడా ఫారెన్ డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అరే మన దగ్గర వదిలేస్తారేమో, మందేనని చెప్పి వదిలేసి ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పట్టుకుంటారా అని వీళ్ళలో భయం ఉంది. సరే ఇప్పుడు అమిత్ షా గారు పిలిచి మేము అలా ఏం చేయము అని అనలా, మేము అలా చేయము, మిమ్మల్ని టార్గెట్ చేయము అని అంటలా. ఏమంటున్నారు, ఇది మీకు మాత్రమే టార్గెట్ కాదు అందరికీ ఏం చెప్తున్నారు, అందరికీ కనిపిస్తుంది. వీళ్ళకి మాత్రమే చట్టం చేసే ప్రొవిజన్ లేదు. రాజ్యాంగం ప్రకారం కేవలం క్రిస్టియన్స్నే అడ్డుకుంటాము, ముస్లిం ఎన్జిఓలని అడ్డుకుంటామని ఎవరు చెప్పలేరు, అలా చెప్పే ప్రొవిజన్ లేదు. అలా చెప్పకుండా మీరు అందరికీ బిల్ వేసి వీళ్ళనే పట్టుకుంటారని యాంటీ కన్వర్షన్లో ఏం చేస్తున్నారు? యాంటీ కన్వర్షన్లో జరుగుతుంది అదే కదా. యాంటీ కన్వర్షన్లో ఏం జరుగుతుంది? ఈ యాంటీ కన్వర్షన్లో అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని బిల్లు పేర్లు పెడుతున్నారు, పైన బిల్లు పేర్లు. మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ అట దాని పేరు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఫ్రీడమ్ ఆఫ్ బిల్లు, కర్ణాటక ఫ్రీడమ్ ఆఫ్ బిల్ అని చెప్పేసి పిచ్చుకోవడం కొట్టి వాళ్ళని. ఓకే, పైన బిల్లు పేరు ఒకటి ఉంటుంది, లోపల ఒకటి చేస్తున్నారు. ఇదంతా కాదు, ఇదంతా ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. భయపడకపోయినా లీగల్గా ఏంటంటే ఎనీబడి హూ వైలేట్స్ ది రూల్, you have to stop the operation, you can seize, you can stop, you can cancel the affiliation, but you cannot lift away their property. That's simple, right? That's all. సరే ఈరోజు లోపలికి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందని చూద్దాం. పార్లమెంట్లో రచరచ చేశారు వాళ్ళు, అపోజిషన్ నాయకులు వాళ్ళందరూ గొడవ చేశారు. 3 సార్లు పార్లమెంటు ఆగిపోయింది, కొన్ని అయినా సరే గొడవ జరిగింది. సో అమిత్ షా గారు ప్రసంగించారు, దాని మీద ప్రసంగించి మేము అలాంటిది ఏం లేదని ప్రసంగించారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో పెట్టింది వాళ్ళు కాబట్టి మేము ఇది ట్రాన్స్పరెన్సీ కోసం పెట్టాము, అకౌంటబిలిటీ కోసం పెట్టాము, ఇది కేవలం ఫారెన్ ఫండ్ని మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి పెట్టాము, యుఎస్, యూకే, ఆస్ట్రేలియాలో కూడా ఎలాంటి బిల్లులు ఉన్నాయని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మిస్యూజ్ ఆపటం ఎనీబడి విల్ ఎంకరేజ్, ఇఫ్ యూ స్టాప్ మిస్యూజ్ ఎనీబడి విల్ ఎంకరేజ్. ఓకే, ఇక్కడ ఇష్యూ మిస్యూజ్ మీద కాదు కదా. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు బస్సులో ఈ గంజాయి మొక్కలు అవన్నీ తీసుకెళ్ళిపోతున్న బస్సులన్నీ ఆపలేవు కదండి. నీకు అనుమానం వచ్చిన బస్సునే నువ్వు ఆపాలి. ఒక రూట్లో పోతున్నారని నీకు టిప్ వస్తే ఆ రూట్లో బ్లాక్ చేస్తా, కానీ రాష్ట్రం అంతా బ్లాక్ చేయవు కదా. అలాగే మీకు ఏదైనా కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో ఎన్జిఓలు ఏమన్నా
ఇట్లాగా నక్సలైట్లకి టెర్రరిస్టులకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్న అనుమానం వస్తే మీరు ఏం చేయాలి? కొన్ని ఏరియాస్లో కొన్ని అనుమానాస్పదమైనటువంటి ఎన్జిఓలను మాత్రమే మీరు రిస్ట్రిక్షన్లో పెట్టాలి. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని చెప్పి డేంజర్ కేటగిరీ అని ఒక బిల్లు పెట్టుకొని దాంట్లో కొన్ని ఎన్జిఓలను వేసి వాటిని స్క్రూటినైజ్ చేస్తూ పోవాలి, అన్నిటిని తప్పకూడదు. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ మొత్తం అట్లా అవుతున్నారు. అది ఇప్పుడు అమిత్ షా గారు అదే క్రిస్టియన్ రిప్రజెంటేటివ్స్ని కలిసారు. ఆయన నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీకేం ప్రాబ్లం లేదని చెప్పారని న్యూస్ వస్తుంది. సరే, ఇంకా ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి శశి థరూర్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. శశి థరూర్ చాలా సీరియస్గా అన్నాడు, ఇది ప్యూనిటివ్ యాక్షన్, ఇది మీరు కావాలని చేస్తున్నారు, ఇది మీరు రెగ్యులేషన్ కోసం చేసినట్లేదు, ఏదో ఇంటెన్షన్ ఉంది, మీకు ఇంటెన్షనల్గా చేస్తున్నారు. ఇది ఇండిపెండెంట్ సొసైటీలు మీరు నొక్కకూడదు. ఎన్జిఓలన్నింటిని కూడా ఎఫ్సిఆర్ థౌజండ్స్ ఆఫ్ ఎన్జిఓస్ని మీరు ఇలా ఎఫ్సి ఏరియా పేరుతో రిస్ట్రిక్షన్ చేస్తున్నారని చెప్పేసి, ఓకే, మీకు ఒక ఎసెట్ మీద సంస్థ మీద గ్రేటర్ కంట్రోల్ రావాలి, కానీ ఎసెట్ మీద కంట్రోల్ యూ షుడ్ నాట్ హ్యావ్. యూ కెన్ హ్యావ్ ది కంట్రోల్ ఓవర్ ది ఆర్గనైజేషన్, యూ కెన్ హ్యావ్ ది కంట్రోల్ ఓవర్ ది ఎన్జిఓ, బట్ యూ కెనాట్ హ్యావ్ ది కంట్రోల్ ఓవర్ ది ఎసెట్ ఇన్సైడ్ ది ఎన్జిఓ. యు ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ది ఎసెట్ అని చెప్పేసి ఈయన శశి థరూర్ చాలా గట్టిగా మాట్లాడాడు. ఈరోజు అపోజిషన్ పార్టీస్ మొత్తం కూడా మేము బిల్లుని అపోజ్ చేయాలని చెప్పేసి అతను చెప్పాడు. ఎలాగో ఇండియా బ్లాక్ వాళ్ళు చేస్తారు. ఇండియా బ్లాక్ వాళ్ళు ఇప్పుడు అన్ని పార్టీలు ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కొన్ని ఏ పార్టీలు ఏం చేశారో చూద్దాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎలాగో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన బిల్లు కాబట్టి. కాంగ్రెస్ వాళ్ళు ఎలా అపోజ్ చేస్తారు, వాళ్ళు మెయిన్ ప్రతిపక్షం కాబట్టి. తృణమూల కాంగ్రెస్ వాళ్ళు కూడా అపోజ్ చేశారు దీన్ని, డిఎంకే వాళ్ళు కూడా అపోజ్ చేశారు దీన్ని, సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా అపోజ్ చేశారు దీన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా అపోజ్ చేశారు, అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇండియా బ్లాక్ మొత్తం అపోజ్ చేశారు. దీన్ని ఇప్పటికి వరకు సపోర్ట్ చేసింది బీజేపీ, సపోర్ట్ చేసింది శివసేన వాళ్ళు సపోర్ట్ చేశారు, జనతాదళ్ వాళ్ళు సపోర్ట్ చేశారు, లోక్ జనతా శక్తి వాళ్ళు సపోర్ట్ చేశారు, అప్నాదళ్ వాళ్ళు సపోర్ట్ చేశారు. అంటే టీడీపీ కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఎన్డీఏలో భాగంగా కాబట్టి ఆబ్వియస్లీ టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇంకా స్టేట్మెంట్ రాలే. ఎవరు వైసీపీ, బీఆర్ఎస్, ఏఐడిఎంకే, టీడీపీ వాళ్ళు కూడా ఇంకేం స్టేట్మెంట్, పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాల. ఎన్పీపీ, బీజేడీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అయితే ఇంకేం మాట్లాడలే. ఎవరు వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్, ఏఐడిఎంకే, బీజేడీ వీళ్ళు అయితే ఇంకా స్టేట్మెంట్ రాలా. చూద్దాం సాయంత్రం లోపు వాళ్ళు ఏమైనా స్టేట్మెంట్స్ చేస్తారో మనకేం తెలియదు. ఇప్పుడు వాట్ ఎవర్ ఈ బిల్లుని ఆర్ట్ క్లాజ్ ఉన్నంత వరకు మద్దతు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. మేము ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీస్కి ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరుగా మద్దతు ఇవ్వకండి, మీరు అడ్డుకోండి, బిల్లుని అడ్డుకోండి. ఎందుకంటే ఆ క్లాజ్ ఉన్నంత వరకు ఆ క్లాజ్ని ఎత్తేసి పెట్టుకోమానండి. స్క్రూటినీ ఎనీబడి క్యాన్ డూ దాట్. ఆ ఎసెట్స్ ప్రాపర్టీ క్లాజ్ ఒకటి ఎత్తేసి మీరు మద్దతు ఇచ్చుకుంటే మాకు ఎలాంటి అబ్జెక్షన్ ఏం లేదు, వీ విల్ సపోర్ట్ ఇట్. లేదు ఇంక మేము మా వాళ్ళు కాదంటే సైలెంట్గా న్యూట్రల్గా ఉండాలి. మరి బిల్లుకి మద్దతు ఇవ్వడం అంటే అది మా ధోరణి. కొన్ని న్యూట్రల్ బిల్స్ ఉంటాయి. ఈ న్యూట్రల్ బిల్స్ని అరే వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే గొడవ ఏదైనా చేస్తారేమో, మద్దతు ఇస్తే వీళ్ళు హట్ అవుతారన్నప్పుడు స్కిప్ అవ్వాలి, అక్కడి నుంచి పారిపోవాలి, అక్కడి నుంచి ఓటింగ్కి వెళ్ళకూడదు. మేము క్యాన్సిల్ చేస్తున్నాం, డైరెక్ట్గా దగ్గరుండి బిల్లు పాస్ చేస్తుంటే మాకు బాగా ఇబ్బందిగా ఉంది. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.